తెలుగువారి ఆత్మీయ వారధి. ఆఫీస్ నుంచి స్ట్రెస్ఫుల్ గా ఇంటికి వచ్చి అలా టీ తాగుతూ ఏదన్నా రిలాక్స్ అయ్యే ప్రోగ్రామ్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే నీలాంటి వాళ్ళ కోసమే మీ లైఫ్ లో ఫ్రస్ట్రేషన్ అంతా పోయి ఫన్ ఉండలాగా F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అనే మంచి చాయ్ బిస్కెట్ లాంటి కాంబోతో వచ్చేస్తున్నాను నేను మీ ముందుకి. పసందైన మాటలతో, ఫన్నీ ముచ్చట్లతో, ఆరోగ్య సూత్రాలతో, ఆధ్యాత్మిక విశేషాలతో మీ బుర్రకి పదును పెట్టే క్రేజీ క్వశ్చన్స్ తో, అది ఫన్ అయినా, ఫిట్నెస్ అయినా, మెంటల్ ఫిట్నెస్ అయినా అన్ని మేళవించిన కార్యక్రమం ఇది. మాటల ప్రశ్నల సమాహారం. ఇక ఆపు ఈ ప్రవాహం. షో డీటెయిల్స్ చెప్పే మా కోసం. సోమవారం మరియు గురువారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల నుంచి 5:30 గంటల వరకు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ అని వచ్చేస్తుంది మీ ఆర్జే వింధ్యా విన్స్, మన తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. హాయ్, హలో, నమస్కారం, వణకం. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతలందరికీ వారి వారి టైం జోన్స్ ని బట్టి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. దినభవన్ ఆన్లైన్ గ్లోబల్ రేడియో తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో మీరు వింటున్నారు F2 ఫన్ అండ్ ఫిట్నెస్ విత్ ఆర్జే వింధ్యవాసిని. మరి ఈ షో నేను మెల్బర్న్ నుంచి నిర్వహిస్తున్నాను. సాంకేతిక సహకారం మనకి హైదరాబాద్ స్టూడియో నుంచి ప్రవీణ్ గారు అందిస్తున్నారు. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక ఆధ్యాత్మిక సంస్థ మాత్రమే కాదు, చిన్నజీఆర్ స్వామి వారి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా సమాజంలో ఎన్నో రకాల సేవలను అందిస్తూ కేవలం భారతదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ఎన్నో వైదిక కార్యక్రమాలు చేపడుతూ వేద విజ్ఞానాన్ని పంచుతూ విద్య, సేవ, జ్ఞానం ద్వారా సమాజ సేవకు పూనుకొని వసుదైక కుటుంబకం అన్న వాక్యాన్ని సార్థకం చేస్తున్నారు. మరి అలాంటి జెట్ ఆస్ట్రేలియా మెల్బర్న్ చాప్టర్ ని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తూ ఇద్దరు ప్రముఖులు ఈ రోజు మనతో ఉన్నారు. ముందుగా మెల్బర్న్ లో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్ గా పనిచేస్తూ అలానే ఇక్కడ జెట్ ఫౌండేషన్ వారి శ్రీరామ్ మందిర్ లో పూజారిగా కూడా విశేష సేవలు అందిస్తున్నారు మన రాజేష్ రాపోలు గారు. ఆయన ఈ రోజు మనతో ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. తెలుగు వన్స్ రేడియోకి మీకు స్వాగతం. నమస్తే అండి. అలానే మనతో ఈరోజు మెల్బర్న్ లో ప్లాట్ఫామ్ ఆర్కిటెక్ట్ గా, ఏఎంపీ సంస్థలో పనిచేస్తూ జెట్ ఫౌండేషన్ వాలంటీర్ అండ్ లాంగ్వేజ్ స్కూల్ ప్రిన్సిపల్ గా కూడా విశేష సేవలు అందిస్తూ చిన్నారుల విజ్ఞాన సముపార్జనకై ఎంతో కృషి చేస్తున్న పవన్ రంగరాజు గారు కూడా ఈ రోజు మనతో ఉన్నారు. నమస్కారం పవన్ గారు, మీ తెలుగు వన్ రేడియోకి స్వాగతం. నమస్కారం అండి. సో అయితే ఇవాళ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాము. ముందుగా నేను నంబర్స్ అయితే అనౌన్స్ చేసేస్తాను. ఎవరన్నా కూడా కార్యక్రమంలో కాల్ చేసి అనుకున్నా యుఎస్ఏ నుంచి కాల్ చేసేవారైతే మీరు 7036592199 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. యూకే నుంచి కాల్ చేసేవారైతే 02032878674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళైతే 0280068674 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. ఇండియా నుంచి కాల్ చేసే ఆత్మీయులైతే 7799198889 అనే నెంబర్ కి కాల్ చేయొచ్చు. స్కైప్ ఐడి కూడా ఉందండి. స్కైప్ లో tory.live1 అని టైప్ చేసి స్కైప్ లో కూడా కనెక్ట్ అయిపోవచ్చు. లేదా మీరు బిజీగా ఉన్నారు, లైన్ లో వెయిట్ చేయలేము అనుకుంటే కనుక మీరు మెయిల్ కూడా పంపించవచ్చు. torylive@gmail.com కి మీ మెసేజ్ పంపించేయచ్చు. మరి అయితే కార్యక్రమంలోకి వెళ్ళిపోతూ ముందుగా పవన్ గారు, జెట్ అంటే ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ మన మెల్బర్న్ లో గత ఎన్ని సంవత్సరాలుగా మనకి ఉంది జెట్ సంస్థ? దేశమేనా అండి, ఆల్మోస్ట్ ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి జెట్ ఆస్ట్రేలియా మెల్బర్న్ లో అనేక సేవలు అందిస్తున్నారు. అక్రాస్ అంటే జస్ట్ నాట్ ఓన్లీ స్పిరిచువల్ కాకుండా, ఆధ్యాత్మికంగా కాకుండా కమ్యూనిటీ పరంగా కూడా చాలా సేవలు అందిస్తారు గత 25 సంవత్సరాలుగా. ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు, మెల్బర్న్ లో ఏమేమి కార్యక్రమాలు చేపట్టారండి? అంటే గత 25 ఏళ్లుగా ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, అలానే మీరు చెప్తున్నట్టుగా సేవలు కావచ్చు. సో మనము జస్ట్ ఒక 3 కేటగిరీస్ అండి, 3 చేసేస్తే. ఒకటి ప్రైమరీగా మనం చేసేది ప్రధానంగా ఒకటి చేసేది ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్. ఎందుకంటే స్వామివారు చెప్పారు ఒక స్టేట్మెంట్, సర్వ్ ఆల్ బీయింగ్ ఇస్ టు సర్వీస్ టు గాడ్ అని. సో మనం 25 సంవత్సరాలుగా అంటే రకరకాల అయిన, ఇప్పుడు లెట్స్ సే డ్రాట్ వచ్చిన, ఫ్లడ్స్ వచ్చిన, లేకపోతే మొన్న రీసెంట్ గా కోవిడ్ లో కూడా మనం కమ్యూనిటీకి చాలా హెల్ప్ చేసాం జెట్ ద్వారా. అదొక ఫస్ట్ ప్రైమరీ ఫోకస్ అండి మనది. తర్వాత పిల్లలకి వాళ్ళ కల్చరల్ రూట్స్ కి
విడిపోకుండా, అంటే మనము పర్పస్ ఆఫ్ వి కమింగ్ హియర్ అంటే మనందరం ఇక్కడికి వచ్చేది మన పిల్లల భవిష్యత్తు కోసం అని కాకుండా, సో వీ షుడ్ నాట్ లీవ్ అవర్ కల్చర్ అని ప్రజ్ఞ అనేది ఒక టూల్. మన ప్రపంచవ్యాప్తంగా ప్రజ్ఞ అని ఒకటి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాంతో పాటు కమ్యూనిటీ లాంగ్వేజ్ విక్టోరియాకు మనం రిజిస్టర్ అయినాం, జెట్ ఆస్ట్రేలియా ఫౌండేషన్. వీఆర్ ద ఓన్లీ స్కూల్ వి టీచ్, అంటే మనం చెప్పేది జెట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ విక్టోరియాలో వీఆర్ ద ఓన్లీ స్కూల్ వి టీచ్ తెలుగు అండి. మన తెలుగు ఒకటే ఒక స్కూల్ ఉంది మనది కమ్యూనిటీ లాంగ్వేజ్ విక్టోరియాలో, అది మనది. దాంతో పాటు ప్రీసర్ అంటే టెంపుల్ సర్వీసెస్ కూడా ఇక్కడ మనం నిర్వహిస్తున్నాము. ఓకే, రైట్. అద్భుతమైన కార్యక్రమాలు నిజంగా. మన గురువు గారు అన్నట్టు మానవ సేవే మాధవ సేవ అన్న ఒక నినాదంతో చక్కగా మంచి మంచి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడేవి, పిల్లలకు ఉపయోగపడేవి అన్ని కూడా నిర్వహిస్తున్నారు. అయితే మెల్బర్న్ లోనే కాకుండా ఇంకా జెట్ ఫౌండేషన్ ఆస్ట్రేలియాలో ఏ నగరాల్లో ఉందండి? ప్రతి ప్రధాన నగరాల్లో జెట్ ఆస్ట్రేలియా ఫౌండేషన్ చాప్టర్ ఉందండి. పర్త్ లోను, బ్రిస్బెన్ లోను, సిడ్నీ, అడిలేడ్ అన్ని ప్రధాన నగరాలలో జెట్ సంస్థ ఇవే కార్యక్రమాలు చేస్తుంది. ఓకే, అంటే టాస్మానియాలో కూడా ఉందా? టాస్మేనియాలో ఇంకా ప్రధానంగా స్టార్ట్ అవ్వలేదు, బట్ మనం అక్కడ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాం. ఓకే, రైట్. ఓకే, అయితే మరి పిల్లలకి గాను ఇప్పుడు ప్రజ్ఞ మీరు అంటున్నట్టుగా తర్వాత భాష నేర్పించడము, ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లల్లో మీరు ఎలాంటి అభివృద్ధి చూసారంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకోవడం కావచ్చు, వారిలో ఎలాంటి అభివృద్ధి చూసారు మీరు గత 25 ఏళ్లుగా? ప్రజ్ఞ యాక్చువల్ గా ప్రపంచ వ్యాప్తంగా అనేది స్వామివారు స్వయంగా డిజైన్ చేసిన కోర్స్ అండి. అదొకటి ఏంటంటే దాంట్లో 7 నుంచి 8 మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి మాడ్యూల్ కి ఒక విశిష్టత ఉంటది. ఫస్ట్ మాడ్యూల్ బేసికల్ గా జస్ట్ ఒక 1 minute మనం ఒక ఫస్ట్ మాడ్యూల్ ఒక రెఫరెన్స్ లాగా తీసుకుంటే, దాంట్లో పిల్లలకు మన డే టు డే యాక్టివిటీస్ ని మనం ఎలా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మన సంస్కృతి ప్రకారము మన పంచభూతాలు కూడా ఒక దేవతల్లాగా మనం భావిస్తాము. కానీ పిల్లలకు ఆ కాన్సెప్ట్ ని చేయటందుకు అంటే చిన్న చిన్న శ్లోకాల్లాగా వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ ఇక్కడ అంటే మనం వాళ్ళని మన కల్చరల్ రూట్స్ కి కనెక్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ ఫస్ట్ మాడ్యూల్లో అదొక విశిష్టత ఉంది దానికి. అది ఒక డిసిప్లిన్ లాగా, అంటే స్లోగా వాళ్ళు ఏమైతుందంటే గోయింగ్ హెడ్, ఇప్పుడు హరి అష్టకము, కృష్ణాష్టకము ఇవన్నీ కూడా ఇట్ ఈస్ మోర్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్. అంటే ఫస్ట్ జ్ఞానం రావాలి, తర్వాత జ్ఞానం సంబంధించిన తర్వాత దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. సో ఈ ప్రజ్ఞ అనేది ప్రపంచవ్యాప్తంగా సేమ్ టూల్, అదే పద్ధతి ఉంటది. ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ చేయడం కూడా, అండ్ ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్ టీచర్కి వెళ్ళినా కూడా వారు నేర్చుకొని ట్రైన్ చేసుకుని వెళ్తారు. అది పిల్లలకే కాదండి, మనకు కూడా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మనం కూడా పిల్లలతో పాటు నేర్చుకుంటే మనకు ఒక చాలా 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 జ్ఞానం వస్తుంది. ఎందుకంటే స్వామివారు బిలీవింగ్ ఏంటంటే దిస్ అ బిగ్ గ్యాప్ ఇన్ హౌ వి లెర్న్ అనేది. అంటే మనం చిన్నప్పుడు మన ఎడ్యుకేషన్ మోర్ మెటీరియలిస్టిక్ పరంగానే ఉన్నది. బట్ ఇప్పుడు మేం చేసేది కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజ్ఞ అనేది అది మనము శ్లోకాల పరంగా, అది ఉత్తి శ్లోకాలే కాదండి, మనము ఒక కల్చర్ పరంగా అభివృద్ధి చెందుతందుకు ఈ లాంగ్వేజ్ స్కూల్ అనేది ప్రధానంగా మనం టార్నీట్ ఏరియాలో ఉన్నది. ఎందుకు అంటే ఈ టార్నీట్ కమ్యూనిటీలో మన టార్నీట్, విండమ్వేల్, వెస్ట్ సైడ్ లో ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళకు డోర్ స్టెప్ లో ఉండాలి అని మనం టార్నీట్ సెంటర్ లోనే తీసుకున్నాం. ఇది ఇక్కడ కూడా మన తెలుగు చెప్పే పద్ధతి కూడా ఓకే ఫైన్, మనం అందరూ వర్ణమాల, చాలా మంది ఆల్ఫాబెట్స్ ఇవన్నీ ఓకే అండి, కానీ మనం చిన్నప్పుడు చదువుకునే మారల్ వాల్యూస్ ఎక్కడైతే మనం చిన్నప్పుడు నాన్ డీటెయిల్ టెక్స్ట్ అని అవన్నీ ఉన్నాయో, దట్ ఈస్ వాట్ మనం ప్రధానంగా ఫోకస్ చేస్తాం ఇక్కడ. అంటే స్టోరీస్ చెప్పి మర్యాద పూర్వంగా మనం ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అనేది అంటే మనము చిన్నప్పుడు మనం నేర్చుకునే చిన్ని ఒక మంచి అలవాట్లను చిన్నారులకు అందించాలనేది కూడా మన ఒక థాట్ ప్రాసెస్ ఉందండి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్. అద్భుతం అండి, చాలా బాగుంది. అంటే మన అక్షరమాల అవి మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ పంచతంత్రాలు కావచ్చు, లేకుంటే ఆ చిన్న చిన్న వాళ్ళకి సాంస్కృతికంగా అలానే వాళ్ళకి ఒక కల్చర్ అనేది అలవాటు చేస్తున్నారు చక్కగా. అంటే వాళ్ళ నడవడికలో కూడా మార్పు కలిగేలాగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరైతే ప్రజ్ఞలో లేదా జెట్ క్లాసెస్ లో చేర్చాలంటే ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి, ఆ వివరాలు కూడా అందిస్తే ఒకసారి మా వింటున్న శ్రోతలకి చూడండి. యాక్చువల్ గా మనము JAF.org.au అనేది ఒక వెబ్సైట్ లో ఉందండి. దాంట్లో జెట్ మెల్బర్న్ చాప్టర్ కి వెళ్తే
అక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్తాయి. యాక్చువల్ గా మనం ఇక్కడ చూస్తే మన వెస్ట్ సైడ్ లో ఉంది, సౌత్ ఈస్ట్ సైడ్ లో ఉంది. ఇక్కడ ప్రజ్ఞ కోఆర్డినేటర్ అని ఒక రోల్ ఉంటుందండి. అది హరణి రాపోల్ గారు దాన్ని నిర్వహిస్తున్నారు. అది ప్రజ్ఞ మొత్తం తను చూసుకుంటుంది. నేను నా డీటెయిల్స్ కానీ ప్రజ్ఞ కానీ మీరు ఫోన్ నెంబర్స్ దానిలో ఉన్నాయి. సౌత్ ఈస్ట్ లో ప్రకాష్ గారు ఉన్నారు. సో అవన్నీ డీటెయిల్స్ మనకు jaf.org.au కి వెళ్ళినా ఉంటాయి, లేకపోతే జెట్ మెల్బర్న్ ఫేస్బుక్ పేజ్ కి వెళ్ళినా కూడా దాంట్లో మీరు సబ్స్క్రైబ్ అయితే అన్ని రకాల కార్యక్రమాలు మనం దాంట్లో అప్డేట్ చేస్తుంటాము. ఇప్పుడు జాఫ్ అంటే JAFF.com.au అదే కదండి? JAF.org JAF.org.au. ఓకే. సో అక్కడికి వెళ్ళినా, లేదంటే మన జెట్ మెల్బర్న్ ఫేస్బుక్ పేజ్ ఉంది, అక్కడికి వెళ్ళినా కూడా మనకి మనకి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి అంటున్నారు. ఓకే, అద్భుతం అండి. మరి అయితే ఇంకొక అంశానికి వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు ముఖ్యంగా మనందరినీ మనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశము, ఇంత సంస్థని ఇంత అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, ఈ కార్యక్రమాలని చేపడుతూ సంస్థని సమర్థవంతంగా అంతర్జాతీయంగా బహు ప్రదేశాల్లో నడిపిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు మన చిన్నజీయర్ స్వామి వారు ఆస్ట్రేలియాకి విచ్చేస్తున్నారు. మరి అయితే ముందుగా రాజేష్ స్వామి గారు మీకు నమస్కారం అండి. ముందుగా మన చిన్నజీయర్ స్వామి వారు ఏప్రిల్ నెలలో ఆస్ట్రేలియాకి రాబోతున్నారు. వారి రాకకు గాను ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? జై శ్రీమన్నారాయణమ్మ. వింధ్య గారు, జై శ్రీ. ముందుగా మీరు చాలా చక్కగా తెలుగు మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం. అసలు ఈ ఆస్ట్రేలియాలో ఇంత మంచిగా తెలుగులో ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది చాలా అద్భుతము, చాలా ఆశ్చర్యకరంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అయితే మీరు అడిగిన ప్రశ్నకు, స్వామివారు యాక్చువల్ గా ఆస్ట్రేలియాకి మార్చిలోనే వస్తున్నారు. అంటే మార్చి 27వ తారీఖు సిడ్నీలో వస్తారనమాట. 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, అంటే అక్కడ ఉగాది కూడా మనం చేస్తున్నాం. ఉగాదిను, సుదర్శన హోమము, కళ్యాణం అన్ని కూడా అక్కడ ఒకసారి చేస్తున్నాం. 27 తారీఖు 30 తారీఖు వరకు ఈ కార్యక్రమాలు ఉన్నాయి సిడ్నీలో. అలానే 31వ తారీఖు 1వ తారీఖు బ్రిస్బేన్ లో ఉంటారు. 31st నుంచి 1st వరకు బ్రిస్బేన్ లో ఉంటారు. బ్రిస్బేన్ లో కూడా మన జట్టు వారు ఒక మంచి స్థలం తీసుకొని అందులో రామస్తూపం అని చెప్పి కడదామని ఒక ఆలోచనలు ఉన్నారు. అందులో స్వామివారు వచ్చి అక్కడ దానికి శంకుస్థాపన లాగా ఒక చిన్న కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టుకుందామని ఒక ఉద్దేశం మీద అక్కడికి వెళ్తున్నారు అనమాట. అలానే 2వ తారీఖు ఉదయం అక్కడ తీర్థగోష్ఠి అంతా సేవాకాలం అంతా అయిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని మన మెల్బోర్న్ కి వేంచేపు చేస్తారు, స్వామివారు ఇచ్చేస్తారు. 2వ తారీఖు ఇక్కడ మనకి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, చెప్తాను దాని గురించి. మళ్ళీ అయితే 3వ తారీఖు మళ్ళీ ఇక్కడ మనకి దగ్గరలో ఆల్బరీ అని ఒక చిన్న నగరం ఉంది. అక్కడ మనకి నేపాలీస్ కమ్యూనిటీ అని చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. వాళ్ళందరూ కూడా స్వామివారికి తరతరాలుగా వారు మన రామానుజ సంప్రదాయానికి వారు చాలా భక్తులు అనమాట. వారు సో స్వామివారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి చాపర్ తీసుకొని, వారు యాక్చువల్ గా మన స్కెడ్యూల్ లో లేకుండే. స్వామివారు 2 years బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఆల్బరీలో వెళ్ళాలని మన స్కెడ్యూల్ లేదు. కానీ అక్కడి నుంచి వాళ్ళు వచ్చి మా దగ్గరికి రావాలి, స్వామివారు ఎలాగైనా మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారని అంటే అప్పటికప్పుడు ఇక్కడ మనకి చాపర్ ఒకటి అరేంజ్ చేసి అలా వెళ్ళి అక్కడ వారందరికి కోసం స్వామివారు వెళ్ళి రావడం జరిగింది అనమాట. సో కూడా ఇంకా వారికి మొన్ననే రీసెంట్ గా ఒక లాస్ట్ వీకే స్వామివారు మన భారతదేశం నుంచి నేపాల్ వెళ్ళి అక్కడ ఒక బ్రహ్మయజ్ఞం చేసుకొని ఒక 3-4 రోజుల కార్యక్రమాలు చేసి వచ్చారు. అలాగే నేపాలీస్ వాళ్ళతో మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయన్నమాట మన స్వామివారు కూడా. ఇది వరకు అసలు అది నేపాల్ కూడా ఒక హిందూ కంట్రీ. ప్రదేశం అదే కదా. అవును. అయితే ఇప్పుడు ఏంటంటే స్వామివారు, అవునమ్మా, 3వ తారీఖు స్వామివారు ఆల్బరీ వెళ్ళి వస్తారు. అయితే 8వ తారీఖు వరకు ఇక్కడే ఉంటారు. మనకి 10 కార్యక్రమాలన్నీ కూడా మనం అనుకుంటున్నాం చేసుకుందాం అందరితో కలిసి. 8వ తారీఖు ఇక్కడి నుంచి బయలుదేరి పెర్త్ వెళ్తారు. పెర్త్ లో 11వ తారీఖు వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్తారు అన్నమాట స్వామివారు. 11th న్యూజిలాండ్ వెళ్ళి అక్కడి నుంచి 15వ తారీఖు వరకు అక్కడ ఉండి అక్కడి నుంచి మళ్ళీ భారతదేశం వైపు బయలుదేరుతారు స్వామివారు. ఇది స్వామివారి స్కెడ్యూల్. అద్భుతం అండి. అంటే ఆయన ఇంత సమయం తీసుకొని మనందరినీ మంచి మార్గంలో, సన్మార్గంలో నడిపించడానికి, రాముల వారి కళ్యాణం ఎలా జరుపుకోవాలి, రామభక్తిని ప్రబోధించడానికి ఇంత సమయం కేటాయిస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. మనమంతా ఆస్ట్రేలియాలో పరదేశంలో ఉన్నాము అని కాకుండా మనకి స్వదేశంలోనే మన రాముల వారి కళ్యాణం జరుపుకుంటున్నామా అనిపించేలాగా ఉంది. నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది. రాజేష్ గారు, చిన్నజీయర్ స్వామి గారు ఇక్కడ ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఏ ప్రదేశాలు సందర్శించబోతున్నారో తెలియజేశారు కదా. అంటే మరి మనకి మెల్బర్న్ లో మనం నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాము.
ఒక వారం రోజులు అనొచ్చా, అంటే 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, 2వ తారీఖు నుంచి. మరి ఆయన మెల్బర్న్ లో ఉన్నన్ని రోజులు ఎలాంటి కార్యక్రమాలు ఉంటున్నాయి మనకి మెల్బర్న్ వాసుల కోసం, అది మాకు వివరిస్తారా? తప్పకుండా. ముందుగా అయితే స్వామివారు 2వ తారీఖు మధ్యాహ్నం రోజు ఇక్కడికి బ్రిస్బెన్ నుంచి వస్తున్నారు. అయితే ఉన్న 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా మనకి హాపర్స్ క్రాసింగ్ లో మనకి ఒక ఆశ్రమం ఉందన్నమాట. 689 టార్నిట్ రోడ్ హాపర్స్ క్రాసింగ్ అని. అది అక్కడ మనం సుమారు 4 సంవత్సరాల నుంచి అక్కడే మనం రెంట్ తీసుకొని అక్కడే ఉంటున్నాము. అయితే అక్కడికి స్వామివారు ఈ 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అక్కడే ఉంటారు. నిత్యారాధన కూడా అంటే రోజు కూడా ఉదయం సేవాకాలము, తీర్థగోష్ఠి అంతా కూడా అక్కడే జరుగుతుంది పురాణాలు కూడా. అయితే స్వామివారు వచ్చే ప్రధాన కారణము ఇందాక మీరు అన్నట్టుగా శ్రీరాముడికి సంబంధించిన ఒక క్షేత్రం మనం ఇక్కడ చేసుకుందామని ఒక ఆలోచనలో ఉన్నాము. సో మేమందరం కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్, మన వాలంటీర్స్ అందరూ కూడా ఒకసారి స్వామివారికి విన్నవించాం అనమాట. సుమారు ఒక 3-4 నెలల క్రితం డిసెంబర్ ఆ టైంలో మనం ఒకసారి స్వామివారికి మనం ఈమెయిల్ ద్వారాను తర్వాత ఫోన్ ద్వారా విన్నవించి అడిగి, మీరు ఒకసారి ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది, మన వారందరికీ కూడా చాలా రోజులైంది స్వామివారి దర్శనం కలిగి, అలాగే మీరు వస్తే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది మనం ఏదైనా చేసుకోవడానికి కార్యక్రమం అని చెప్పి విన్నవించుకుంటే స్వామివారు తప్పకుండా వస్తామని చెప్పి మనకి ఆశీర్వదించారు. అందులో చెప్పి వస్తున్నారు. అద్భుతం అండి. అంటే ఇప్పుడు ఈ క్షేత్రం అన్నారు కదా, దాని గురించి కొంచెం ఏమైనా చెప్పగలరా? అంటే మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా 689 టార్నెట్ రోడ్ లో మనం ఇప్పుడు రెంట్కుంటున్నాము. సో మీరు అన్న మాటల్ని బట్టి నాకు తెలిసి ఒక క్షేత్రము స్థాపించి మన రాముల వారికి అయోధ్యలోనే కాదు ఆస్ట్రేలియా ఖండంలో కూడా మన రాముల వారికి అంటూ ఒక ఇల్లు ఉంది, అదే ఒక గుడి ఉంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీ మాటల్లో మీరు వివరిస్తే వినాలని ఉంది. ఖచ్చితంగా మనకి వాల్మీకి భగవానుడు చెప్పినట్టుగా గ్రామ గ్రామానికి వీధి వీధికి కూడా రామాలయం ఉండాలని చెప్పి, ఎందుకంటే రాముడు మనందరికీ కూడా ధర్మానికి ఒక ఎగ్జాక్ట్లీ సో నిలువెత్తు ధర్మం మనకి రాముడు అని చెప్పి అందరూ చెబుతుంటారు పెద్దవారందరూ కూడా. అందుకోసమే మనకి గ్రామ గ్రామాల్లో ఎలా మన భారతదేశంలో ఎలా ఉంటుందో ఇక్కడ మన అట్లీస్ట్ మన మెల్బోర్న్ లో చక్కగా ఒక రాముడికి సంబంధించిన ఒక క్షేత్రం లేదు అని మన వారందరూ కూడా అనేసరికి ఇంకా సరే మనమే ఎందుకు చేసుకోకూడదు. మరి మన స్వామివారికి ఆరాధ్య దేవులు కూడా రాముల వారే అనమాట. వారి పెరుమాళ్ళు కూడా రామచంద్రుల వారే. సో అలానే మేము స్వామివారికి విన్నపించడం జరిగింది. ఇలా ఇక్కడ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎక్కడ అంటే ఇక్కడ ప్రస్తుతం ఉంటున్న ప్రదేశమే కాదు, మేబీ ఎక్కడైనా చూస్తున్నాము అన్ని సైట్స్ కూడా చూస్తున్నాము. అంటే ఎక్కడ ఏది బాగుంటుందో, ఎందుకంటే మీకు తెలిసి ఉంటుంది కదా ఇక్కడ కౌన్సిల్ పర్మిషన్స్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని ప్రధానంగా మెల్బోర్న్ లో ఏదైనా రాముడికి సంబంధించిన ఒక క్షేత్రము, దానికి స్వామివారు సాకేత క్షేత్రం అని నామకరణం చేశారనమాట. సాకేత క్షేత్రం ఎక్కడైనా సరే చేపట్టుకుందాము అంటే, సాకేత క్షేత్రం అంటే ఇది జస్ట్ నాట్ ఓన్లీ టెంపుల్, ఒక టెంపుల్ ఒకటే కాదు, ఇది ఒక గుడి మాత్రమే కాదు. అందులో ఇప్పుడు మన పవన్ గారు చెప్పినట్టుగా ప్రధానంగా మనకి నెక్స్ట్ జనరేషన్స్ కి పిల్లలందరికీ కూడా మన సంప్రదాయాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా మనం పాస్ చేయాలి కాబట్టి, సో ప్రజ్ఞ అనే ఒక స్కూల్ కూడా, అంటే ప్రజ్ఞ ఒక స్కూల్ అనే ఒక హబ్, అంటే ఈ సాకేత క్షేత్రం అనేది ఒక హబ్ అమ్మ యాక్చువల్ గా. అందులో ఒక మందిరం, రాముడికి సంబంధించిన ఒక చిన్న మందిరం కట్టుకొని, అలాగే ఒక స్కూల్ కట్టుకొని, తర్వాత మన వేదిక్ లైబ్రరీ, మన వేదాలకు సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అది యాక్చువల్ పుస్తకాలా లేదంటే ఇంటర్నెట్ లో సంథింగ్ లైబ్రరీలో పెడదామని ఇలాగా 3-4 రకాల సేవలు, యోగా నేర్పిద్దామని చెప్పి ఇలా ప్రధానంగా ఉన్నాయి మనకి ఆలోచనలో. సో మనకి అవన్నీ కూడా చూసుకొని ఇంకా ఒక్కొక్కటి ఒక ఫేజ్ 1 ఫేజ్ 2 అనుకొని ఇంకా మొదలు పెడుతున్నాం మనం స్వామివారు రాగానే. దాని ప్రకారం మేము మీకు ప్రతిదీ కూడా మీకు అందిస్తూ ఉంటాము. ఏ ఫేజ్ నిజంగా శ్రీరామ రాజ్యాన్ని, అంటే ఆయన రాముడు, ఆ రామరాజ్యం అనేది ఎంతో ఆదర్శవంతం కదా. నిజంగా రాముడు అందరికీ కూడా ధర్మము అన్ని బోధించారు, మార్గనిర్దేశకం చేసి చూపించారు, ఒక మార్గం ఏర్పరిచి చూపించారు మనందరికీ కూడా. సో అదే ఆ పరంగా కూడా రాముడు ప్రతి వీధిలో ప్రతి ఇంట ప్రతి వీధిలో కూడా రామాలయం స్థాపించడం అనేది మీరు అన్నట్టు నిజంగా నేను కూడా విన్నాను ఇది వరకు. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. మరి అలానే మనకి సీతారాముల కళ్యాణం కూడా ఈ స్వామివారి సమక్షంలో శ్రీరామనవమి నాడే జరగడం అనేది విశేషం ఇప్పుడు మెల్బర్న్ లో. మరి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే భక్తులు ఎలా పాల్గొనొచ్చు? తప్పకుండా మీరు అన్నట్టుగా ఇది చాలా విశేషం. అంటే మనకి అందరికీ కూడా గురువులైనటువంటి ఆచార్యులు మన చిన్నజీయ స్వామి వారు మన
రామనవమి రోజు మనందరికీ ఇక్కడ వేయించేపు చేయడం అంటే స్వామివారు రావడము, మనందరినీ కూడా ఇక్కడ వారి మంగళాశాసనాలు ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం. అది చాలా విశేషము. అది మనకి ఒకసారి మన భారతదేశం వెళ్ళి మన హైదరాబాద్ వెళ్తే గనక స్వామి వారిని అసలు మనం సేవించుకోవడమే చాలా కష్టమైన పని. ఎందుకంటే వారికి ఆబ్వియస్లీ చాలా బిజీ ఉంటారు. అలాంటిది వారి టైం ని మనం ఇలా శ్రీరామనవమికి అడగడము, స్వామి వారు ఒప్పుకోవడం అనేది మనందరూ చేసుకున్న అది భాగ్యం అనమాట. అందుకని నేనేం చెప్పలేను. అయితే మీరు అన్నట్టుగా శ్రీరామనవమి రోజు అంటే ఏప్రిల్ 6వ తారీఖు ఆదివారం రోజు మనం వెస్ట్ గేట్ స్పోర్ట్స్ సెంటర్ ఆల్టోనాలో శ్రీరామనవమి పండుగ చేసుకుంటున్నాం. అంటే సీతారామ కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాం. శ్రీరామనవమి అంటే రాముడి యొక్క పుట్టినరోజు. రాముడి యొక్క పుట్టినరోజే కాకుండా అదే రోజు కళ్యాణం చేసే సంప్రదాయము మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట. సో కళ్యాణము, పుట్టినరోజు రెండు ఒకే రోజు చేయడం అనేది మహా అద్భుతము. అది ఓన్లీ రాముల వారికే అది ప్రధానంగా మనం చూస్తుంటాము. అయితే ఈ శ్రీరామనవమికి మనం అందరం మెల్బోర్న్ లో ఉన్న మన తెలుగు వారము మొత్తం అందరూ కూడా, అంటే రాముడు ఒక్క తెలుగు వారికే కాదు కదా, మొత్తం యావత్ ప్రజాభక్తి అందరూ కూడా చక్కగా అందరూ వచ్చి విశేషంగా అందులో పాల్గొని చక్కగా ఆ తరింప చేయవలసిందిగా మేమందరూ కూడా చెప్తున్నాము, అడ్వర్టైజ్ చేస్తున్నాము. మాకు సోషల్ మీడియాలో అయితే గానీ మన ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ అందరితో కూడా మనం చెప్తున్నాము. అయితే దీనికి ప్రధానంగా మీరు ఒకవేళ స్వామివారికి ఆ కళ్యాణం చేసుకోవాలి, మీరే చేసుకోవాలి, మేము కూడా కళ్యాణం చేసుకుంటాము అంటే మా గోత్రనామాలు జస్ట్ మీరు చదవడమే కాకుండా మాకు కూడా విగ్రహాలు ఏమైనా ఉంటే మేము చేసుకుంటాము అంటే స్వామివారు ఒక 108 రామ పరివార విగ్రహాలని, పంచలోహ పరివారం అన్నమాట. అది మీ అందరికీ కూడా ఎవరికైనా మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన వారైతే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని రామానుజుల వారి యొక్క 216 దివ్యమూర్తి మనకి శంషాబాద్ మన ఎయిర్పోర్ట్ పక్కనే. దానికి అది ఎలా చేశారో, పంచలోహాలతో ఎలా చేశారో అదే మెటీరియల్ తో మనకి ఇప్పుడు రాముల వారి యొక్క పరివారం అంటే సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క పరివారం ఆ 4 విగ్రహాలు కూడా ఒక 108 సెట్లు అనమాట. అవి 108 మంది మనకి ఈ ప్రజలు మన భక్తులు పాల్గొనేలాగా మనకి స్వామివారు తీసుకురావడం జరుగుతున్నది. సో అది కూడా మనకే ఇచ్చి మన చేతన కళ్యాణం స్వామివారు చెప్తుంటారు ఎప్పుడెప్పుడు ఏం జరగాలో, ఏం చేస్తూ ఉంటారో అంటే యజ్ఞోపవీతం ఎప్పుడు ధరించాలో, ఎప్పుడు మంగళసూత్రం కట్టాలో, జీలకర్ర బెల్లం పెట్టడం, ఇవన్నీ కూడా మధుపర్కము, వస్త్రాలు సమర్పించడం, ఇవన్నీ కూడా మనకి స్వామివారు చక్కగా అక్కడ నుంచి చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ చేస్తూ ఉంటాం అనమాట విగ్రహాలకి. ఇది ఒక విశేషంగా, ఇది ఒక ఈసారి మనం ప్రత్యేకంగా చేస్తున్నాం. అద్భుతం అండి. అంటే మనం స్వామివారి కళ్యాణం చూడడం కాదు, మన చేతులారా మనం స్వామివారికి కళ్యాణం జరిపించవచ్చు ఆ విగ్రహాలతో. ఎంత చక్కటి ఆలోచన కదా. అసలు అలాంటి భాగ్యం ఎప్పుడు దొరుకుతుంది? ఎప్పుడు మనము చూడడమే కానీ ప్రత్యక్షంగా చేయించడం అనేది ఎప్పుడో కానీ కుదరదు. చాలా అద్భుతమైన విశేషం అది, పంచలోహాల విగ్రహాలు. చాలా బాగుందండి, చాలా చక్కటి ఆలోచన. మరి ఇందాక మీరు అన్నారు కదా రామస్తూపం అని, మనకి ఇప్పుడు అడిలైడ్ నగరంలోనా అండి? బ్రిస్బెయిన్ లో అంటే రామస్తూపము అంటే అంటే అక్కడ ఏ కారణంగా నిర్మించాలనుకుంటున్నారంటే అక్కడ దాన్ని మనము రామకోటితో పావనం చేయడమా, లేకపోతే ఏంటి దాని వెనకాల ఉన్న ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉందండి. ఖచ్చితంగా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా రామకోటి పుస్తకాలు అందిస్తున్నారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఇది ఒక యజ్ఞం లాగా వారందరూ కూడా పూనుకొని అందరూ కూడా రామకోటి అన్ని కూడా శుభ్రంగా వారి చేతులతో చక్కగా రాసి మొత్తం అంతా కూడా ఈ పుస్తకం పూర్తయిన వెంటనే ఎక్కడైతే కడదాం అనుకుంటున్నారో ఆ భూమి పూజ చేసేటప్పుడు మొత్తం అంతా మనం తవ్వుతాం కదా, మొత్తం అవి అందులో నవధాన్యాలు, తర్వాత నవరత్నాలు ఇవన్నీ కూడా మనం వేస్తాం కదా. దాంతో పాటు ఈ రామస్తూపంలో కట్టే ముందు ఈ రామకోటి కూడా ఎవరైతే రాసి ఉన్నారో అవన్నీ కూడా అందులో పొందుపరుస్తారు అనమాట. దాని మీద రామస్తూపం కడతారు. అది ఇంకా మన నిత్యం ఇంకా మనకి అలా ఉండిపోతుంది ఇంకా చరిత్రలో. అది భారతదేశంలో ఇదే విధంగా ఒక 108 రామస్తూపాలు మనకి పెద్ద జీఎస్ స్వామి అంటే మనకున్న జినజీఎస్ స్వామి వారి యొక్క గురువులు పెద్ద జీఎస్ స్వామి 108 స్థానాల్లో మనకి 108 ప్రదేశాల్లో ఇవన్నీ కూడా కట్టారన్నమాట. ఇలాంటిది చాలా అద్భుతం అండి. రామనామం మహిమాన్వితం అంటారు. అసలు ఆ రామనామ మహిమని ఆస్ట్రేలియా ఖండానికి కూడా పరిచయం చేస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ రామ మందిర, మీరు సాకేత క్షేత్రం అంటున్నారు, రామ మందిర నిర్మాణం అంటున్నారు. మరి మన వింటున్న శ్రోతలందరికీ కూడా ఒక్కసారి ఆ రామ మందిర నిర్మాణం అనే అద్భుతమైన కార్యక్రమంలో ఎలా అయితే
మనకి వానరసేన రామ సేతు నిర్మాణానికి వారి వంతు సహాయం చేశారో, లేదా మన ఆ చిన్న ఉడతలాగా ఉడతా భక్తి ప్రదంగా కూడా ఏదన్నా చిన్న సహాయం మన రామ మందిర నిర్మాణానికి మన శ్రోతలు ఏమైనా చేయగలరంటారా? ఎలా సహాయపడగలరు అని చెప్పగలరా? ఖచ్చితంగా. అయితే ముందుగా మీరు ఇందాక అడిగినట్టుగా నేను అక్కడ మిస్ అయ్యాను. అంటే ఈ రామ కళ్యాణంలో ఎవరైతే ఎలా పాల్గొనాలో వారికి ఎలాగానంటే, మీరు ఎవరైనా వింటున్న వారు గనక ఎవరైనా ఉంటే గనక వారు నా నంబరు, అంటే నేను గాని పవన్ గారు గాని ఇక్కడ దగ్గరుండి మాతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ ప్రధానంగా అంటే వారందరికీ కూడా ఫుల్ డీటెయిల్స్ తెలియకపోవచ్చు. వారందరూ కూడా పాపం చాలా శ్రమిస్తున్నారు. స్వాములు వస్తున్నారు కదా, మనందరం అంగరంగ వైభవంగా చేసుకుందాం అన్ని కార్యక్రమాలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అసలు రాత్రి పగలు లేక నిన్న రాత్రి 1 గంట వరకు మన వాళ్ళు చాలా మంది అక్కడే పని చేస్తున్నారు మన ఆశ్రమం, అది మన సాకేత క్షేత్రంలో. అలాగే మళ్ళీ వాళ్ళ ఉదయం నుంచి మళ్ళీ మొదలయ్యాయి, 7 గంటల నుంచి మొదలయ్యాయి. ఇవన్నీ కూడా మనకి చాలా మంది వాలంటీర్స్ ఉంటే తప్పితే ఒకరిద్దరు చేసే యజ్ఞం కాదు. అంతా కూడా అందరు చేస్తేనే, అందరు కలిసి చేసుకుంటేనే ఏ కార్యక్రమమైనా చాలా విజయవంతంగా జరుగుతుంది కదా, అందరూ పాల్గొని. అయితే ఈ ప్రధానంగా అంటే ప్రతిదీ స్కెడ్యూల్ తర్వాత అన్ని కూడా మనం ప్రతి కార్యక్రమం కూడా చేసేది అన్ని కూడా దగ్గర ఉండి సత్య గారు, మేము, పవన్ గారు అందు కూడా చేస్తున్నాము. అయితే ఆ నంబర్లు ఇప్పుడు నా నంబరు 0411197245. ఇది నా నంబరు. ఎవరైనా కనుక కళ్యాణంలో పాల్గొనాలి అనుకుంటే నాకు ఫోన్ చేసినా పర్వాలేదు. లేదంటే పవన్ గారి నంబరు 0408217308. ఈ నంబర్ ఫోన్ చేసినా ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమానికి అంటే స్వామివారి ఒక కళ్యాణం కాదు, ఇంకా 2-3 కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఏ కార్యక్రమం అయినా స్వామివారి స్కెడ్యూల్ అయితే ఏముంది, 2 నుంచి అయితే ఎలా ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు దాని గురించి కూడా. లేదనంటే మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఈ సాకేత క్షేత్రానికి అంటే రామ మందిరానికి సంబంధించింది మన పవన్ గారు ఆ యజ్ఞంలాగా పూనుకొని, అంటే వారు ఏం చేస్తున్నారంటే ప్రతి వారం కూడా ఆదివారం రోజు ఒక మన అసలు ఎందుకు కట్టుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ రామ మందిరము, అసలు ఏం చేస్తున్నాం మనం దీని అంతా కూడా ఆ ప్లాన్ ఏంటి, ఆ విజన్ ఏంటి అంతా కూడా మనకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక చిన్న బిజినెస్ మీట్ లాగా పెడుతున్నారు అనమాట. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ మీట్, బట్ ఇట్స్ డొనేషన్ డ్రైవ్ సంథింగ్ అట్లా పెట్టుకుంటున్నారు మన వాళ్ళు. పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ ఆన్సర్ చేయడం. ఇది ఒక గంటన్నర పాటు ఉంటుంది. తర్వాత వాళ్ళకి ప్రసాదాలు, తీర్థగోష్ఠులు అన్ని కూడా ఉంటాయి. సో ప్రతి ఆదివారం కూడా మనకి దాని గురించి చెప్తున్నారు అనమాట. అంటే ఏం జరుగుతుంది అసలు మనకి ఇక్కడ. అంటే కొన్ని ఆదివారాలు మన ఉంటున్న సాకేత క్షేత్రంలో, కొన్ని రోజులేమో ఇక్కడ ఎవరైనా ఒక 10 మంది కూడారనుకోండి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడము. ఇలా మనందరం కూడా కలిసి చేసుకుంటేనే కదమ్మా ఏదైనా జరిగేది. ఇవన్నీ కూడా చెప్తున్నారు అనమాట. అట్లాగా దీని గురించి పవన్ గారిని ఇంకా కొంచెం అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. పవన్ గారు మీరు చెప్పండి. అంటే డొనేషన్ డ్రైవ్ లో కనుక మీరు జనరల్ గా ఏం చెప్తుంటారు, ఒకసారి మా శ్రోతల కోసం కూడా వివరిస్తారా? షూర్ అండి, తప్పకుండా. ఫస్ట్ మనము ఈ స్వామివారు వచ్చేటప్పుడు ప్రధాన డ్రైవ్ అంటే ద మెయిన్ డ్రైవ్ ఏంటంటే ఈ సాకేత క్షేత్ర గురించి 10 మందికి తెలవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశము. అదే కాకుండా ఇప్పుడు కళ్యాణంలో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్క డాలర్ కూడా ఈ సాకేత క్షేత్రానికే, ఆ సాకేత క్షేత్ర నిర్మాణానికే వెళ్తుంది. దాంట్లో కళ్యాణమే కాకుండా మన ఎస్టిమేషన్ ఇప్పటిదాకా ఒక 4 మిలియన్ దాకా అనుకుంటున్నాము. ఈ ప్రాపర్టీ అంటే మన ఇనిషియల్ ఎస్టిమేషన్ ఈజ్ అబౌట్ 4 మిలియన్ అనుకుంటున్నాము ఈ సాకేత క్షేత్రానికి. సో దానికి వివిధ రకాలైన కేటగిరీస్ ఉన్నాయి. అంటే ప్రతి డాలర్ కూడా మనం కష్టపడి సంపాదించిందే. దాంట్లో ఎవరికి కూడా అంత స్ట్రెస్ అవ్వకుండా, అంత కష్టపడకుండా, ఐ నో $100 ఈజ్ ఆల్సో వెరీ వెరీ బిగ్ అమౌంట్. బట్ ఒకవేళ మీరు అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే భూదానం అనేది ఒక మంచి అవకాశం అందరికి. అంటే మనము ఈ టెంపుల్ కి గాని మనము ఈ మంచి కార్యక్రమాలకు మనం భూదానం చేసేటట్టు ఒక $1 square meter of land $1,116 చొప్పున మనం అనుకుంటున్నాం. అది కూడా మీరు నెలకు $100 కానీ $200 కానీ తమకు తోచినట్టు, వాళ్ళకి తోచినట్టు వారు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే రఫ్ మ్యాథ్స్ మనం ఇట్లా అనుకుంటే $100 పర్ మంత్, ఒక 1000 మంది $100 పర్ మంత్ కనుక ఇస్తే మనం 2 ఏళ్లలో 2 years లో మనం 2 million రైజ్ చేయగలుగుతాం. సో అలా అంటే ఇది ఒక జస్ట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్. బట్ దానికి సంబంధించింది అదే jaf.org.au కి వెళ్తే అక్కడ మనం డొనేట్ అనే ఆప్షన్ ఉంటది మెల్బర్న్ చాప్టర్ లో. ఆ డొనేట్ బట్ అక్కడికి వెళ్తే కనుక అక్కడ మొత్తము మనకు ఒకవేళ మీరు $100 కడితే మీకు అంటే మాకు కృతజ్ఞతా భావంగా మళ్ళీ మేము మీకు తిరిగి ఏమిస్తున్నాము, కొన్ని సేవలు కూడా మీరు చేసుకోవచ్చు.
వందనాలు కంటే. సో అలా అన్ని కార్యక్రమాలు అంటే ఏ డొనేషన్ చేయొచ్చు అనేది ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే రాజస్వామి గారు చెప్పినట్టు సండే మీరు సెషన్స్ కి రావచ్చు. ఆర్ మీరు ఇక్కడ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, మీరు దాంట్లో వెళ్ళినా మాకు ఫోన్ నెంబర్ చేసినా కూడా మేము మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, అద్భుతం అండి. నేను ఒక్కసారి ఫోన్ నెంబర్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. రాజేష్ గారి నంబర్ ఇందాక ఆయన చెప్పినట్టు 0411972445, అలానే పవన్ గారి నంబర్ 0408217308. ఇవి రెండు కూడా ఆస్ట్రేలియా నంబర్స్ అండి. ఆస్ట్రేలియా వాళ్ళకి కంట్రీ కోడ్ పెట్టకుండానే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇతర దేశస్తులైతే వాట్సాప్ ద్వారా మీరు వారిని కాంటాక్ట్ చేయొచ్చు, మెసేజ్ చేసి. అయితే ఈ నంబర్ ముందు +61 ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా లేదంటే మీకు ఇబ్బందులేమీ కలగకుండా chaff.org.au వెళ్ళి కూడా మీరు డీటెయిల్స్ కానీ అన్ని ఎలా డొనేట్ చేయాలి అన్నది కానీ అన్ని మీరు తెలుసుకోవచ్చు. సో అద్భుతమైన విషయం అండి నిజంగా. అసలు అంటే నేను ఇక్కడ ఉంటూ కూడా ఇంత డీటెయిల్ గా తెలుసుకోలేకపోయాను. అంటే మనము $1016 ఇవ్వాలంటే నెలలా ఇలా $100 ఇవ్వచ్చు అన్న విషయం నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను నిజంగా. అసలు ఇన్ని రోజులు అంటే మన జెట్ బిల్డింగ్ కి వచ్చి మన అక్కడ ఆధ్యాత్మిక సంస్థకు వచ్చి అక్కడ మాట్లాడుతూ తిరుగుతూ కూడా కొన్ని విషయాలు నేను ఇప్పుడే తెలుసుకుంటున్నానేమో అనిపించింది. నిజంగా చాలా చక్కగా వివరించారు. సో మీ ఇద్దరికి ధన్యవాదాలు. నిజంగా ఈ రామ మందిర నిర్మాణానికి నిజంగా మనం అందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అంటారు. కాబట్టి ఈ రాముల వారి కళ్యాణం అనేది మనము నిజంగా మన కోసం చేసుకుంటున్నది. ఎందుకంటే మనకి ఆ తలంబ్రాలన్నీ కూడా ఆశీర్వాదాలు అందరికీ సర్వ జగత్తుకి కూడా ఆశీర్వాదాలు అందించడము. అలానే రాముల వారి కళ్యాణంలో నాకు తెలిసి మామూలుగా అందరి కళ్యాణంలో ఉండే ఆ 2 తాళిబొట్లు కాకుండా 3వ బొట్టు కూడా కడతారు. అది ఎందుకు అంటే లోకరక్షణార్థం అని నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్నగారు వాళ్ళు చెప్పడం జరిగింది. అలా అది మన రక్షణార్థం, మనకి ఆ ఆశీర్వాదాలు పొందడానికి మనం చేసుకునే కళ్యాణం, మనం నిర్మించుకునే మందిరం. కాబట్టి అందరికీ మేలు జరగాలి అనే ఒక మన లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మన వాళ్ళందరూ కూడా ఎప్పుడూ లోకానికి మంచి జరగాలని కోరుకుంటారు. మన భారతీయ సంస్కృతి గొప్పతనం అది. కాబట్టి అందరికీ మేలు జరిగేలాగా చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. తప్పకుండా అందరం మనం అందరం కూడా మన వంతు ఏదో ఒక అంటే కొందరు ధన రూపకంగానో లేదా వాళ్ళ సేవ రూపకంగానో ఏదో ఒక వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. రాజేష్ స్వామి గారు అలానే పవన్ గారు, మీరు ఇంత బిజీ టైంలో ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ కూడా ఈ గంట సమయం తీసుకొని ఇలా మా అందరితో ఇంత ఓపికగా అన్ని వివరించారు. మీకు నిజంగా ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు. అలానే చెప్పండి చెప్పండి స్వామి. ఇది స్వామివారు ఇంకొక 2 కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మనకి. 2వ తారీఖు బ్రిస్బెన్ నుంచి వస్తున్న అదే రోజు సాయంత్రం రోజు ఇక్కడ మనకి లోకల్ గా ఉన్న అంటే ప్రధానంగా స్టూడెంట్స్ కి, అది వారు మేబీ 10th నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. బట్ స్టూడెంట్స్ కి ప్రధానంగా స్వామివారు వారితో కనెక్ట్ అవ్వాలని వారి ఉద్దేశం. ఇందాక ఈ ప్రజ్ఞ కూడా దాని మూల కారణం కూడా అదే. మనం ఇందాక చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కూడా మనం అన్ని కూడా నేర్చుకుంటే, సంప్రదాయాలు నేర్చుకుంటే పెద్ద అయ్యేసరికి వారు ఒక చాలా అద్భుతమైన మనిషిగా వారు రూపుదిద్దుకుంటారు. అదే దానికి సంబంధించిన చిన్నప్పుడు మనం ఆ బేసిక్ ఫౌండేషన్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు స్వామివారు ఏం చేస్తున్నారంటే ఆ కార్యక్రమం మనం చేస్తున్నాం కాబట్టి స్వామివారు యూనిక్ గోయింగ్ స్టూడెంట్స్ అంటే కొంచెం 10th నుంచి 10th 11th 12th అలా స్టూడెంట్స్ ఉంటారు కదమ్మా, వారందరికి కోసం స్వామివారు ఒక యూత్ సెషన్ అని చెప్పి మన మెల్బోర్న్ యూనివర్సిటీలో ఒక సెషన్ పెట్టారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆ కార్యక్రమం జరుగుతుంది. సో దానిలో కూడా ఎవరైనా పాల్గొనాలి, మన వాళ్ళు ఎవరైనా, అది ఓన్లీ తెలుగు వాళ్ళకే కాదు, అందరు ఎవరికైనా సరే చక్కగా పాల్గొనొచ్చు. ఎవరైనా స్వామివారిని వారి క్వశ్చన్స్ అడగచ్చు. స్వామివారు చక్కగా వారికి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వారు స్వామివారు అవన్నీ కూడా తీరుస్తారు, వారికి ఆ సందేహాలను కూడా తీరుస్తారు. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇక్కడ ఉన్న లోకల్ స్టూడెంట్స్ అందరికీ కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్క్రిప్చర్, మనకు సంబంధించిన ఇవి కాదు. దే కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ అనమాట. వారికి ఏ క్వశ్చన్ అయినా సరే వారు అడగచ్చు స్వామివారికి. ఇట్స్ బేసికలీ ఇక్కడ ఈ ప్రస్తుతం మనందరికీ తెలుసు ఎంత యువకులు ఎంత స్ట్రెస్ లో ఉంటున్నారో, వారి చదువుల వల్ల అయితేనేమి లేకపోతే వివిధ కారణాలు ఏదైనా సరే మనకి స్వామివారు అవన్నీ కూడా అడ్రస్ చేయడానికి ప్రధానంగా వాళ్ళందరినీ కూడా మంచి యువకులుగా, ఈ నేటి యువకులు రేపు పౌరులు అని చెప్పేసి అంటుంటారు కదా మనకి.
అలా వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళందరికీ మంచిగా మెలగాలని చెప్పి స్వామివారు వాళ్ళతో ప్రధానంగా ఒక సెషన్ ఏర్పాటు చేశారు 2వ తారీఖు. అది యూనివర్సిటీ ఆఫ్ లా సంథింగ్ అట్లా ఉంది. బట్ సో దాంట్లో అది కూడా నేను కనుక్కొని మా శ్రోతలందరికీ అది ఏ వెన్యూలో జరుగుతుంది కూడా నేను తెలియజేస్తాను. ఓకే, రైట్. అయితే మరి నిజంగా ప్రజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చెప్పినట్టుగా వారికి మన ఋషులు అందించిన మన శ్లోకాలు కావచ్చు, అలానే భగవద్గీత కావచ్చు, అవన్నీ నేర్చుకోవడం వల్ల వాళ్ళలో ఒక సంస్కారము, పరులతో ఎలా మెలగాలి, వాళ్ళని వాళ్ళు ఎలా సంస్కరించుకోవాలి, వాళ్ళ మానసిక బలాన్ని ఎలా పెంచుకోవాలి, అన్ని తట్టుకునే శక్తి సామర్థ్యం, మనకి భగవద్గీత కూడా అదే ప్రబోధిస్తుంది. అన్ని తట్టుకొని నిలబడే శక్తి సామర్థ్యం కానీ, జీవితంలో అన్ని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు కానీ అవన్నీ పొందేలాగా చక్కగా మంచి సెషన్ అండి ఇదైతే. నాకు కూడా నిజంగా రావాలని ఉంది. అయితే వింటున్న శ్రోతలందరికీ కూడా మన అంటే మా యూత్ కి 10, 11, 12 ఆ తర్వాత యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరికీ కూడా ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా, ఏ భాష పరులైనా కూడా అటెండ్ కావచ్చు. ఆ సెషన్ కి తప్పకుండా అటెండ్ అవ్వండి. దీని గురించి కూడా ఇంకా నేను డీటెయిల్స్ నా తర్వాతి కార్యక్రమాల్లో నా షోస్ లో కూడా అందిస్తాను. చాలా చక్కటి విషయం అండి నిజంగా. రాజేష్ స్వామి గారు, పవన్ గారు, అసలు అంటే ఒక రేపటి పౌరులు అంటారు కదా, వారి మానసిక బలం, వారన్ని తట్టుకొని వాళ్ళు అన్నిటినీ ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటేనే కదా తర్వాత వారి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు, వాళ్ళు ముందుకి సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతారు, వాళ్ళు దిగ్విజయంగా అన్ని చేయగలుగుతారు. నిజంగా చాలా మంచి ఇనిషియేటివ్ అండి, అద్భుతమైన ఇనిషియేటివ్ ఇదైతే. మెల్బోర్న్ లా స్కూల్లో జరుగుతుంది. 185 పెల్హామ్ స్ట్రీట్, కాల్టన్. అది 185 పెల్హామ్ స్ట్రీట్. ఓకే, అది మెల్బోర్న్ లా స్కూల్ అని, ద యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ అని చెప్పి అది అందులో జరుగుతుంది. దానితో పాటు మనం 6వ తారీఖు కళ్యాణం చేసుకుంటున్నాం కదమ్మా, సీతారామ కళ్యాణము. ఇప్పుడు సీతారామ కళ్యాణం 6వ తారీఖు అయితే మరి వారికి పెళ్లి కూతురు చేయడం, పెళ్లి కొడుకు చేయడం కూడా మనం చేసుకోవాలి కదా. ఇప్పుడు అంతా మనకు తెలుసు కదా, మనకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, ఫోటో షూట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో మనం ప్రస్తుతం వాళ్ళు కూడా తగ్గట్టుగా మనం ప్రీ వెడ్డింగ్ మ్యూజికల్ సెలబ్రేషన్స్ అని చెప్పి ఒక 5వ తారీఖున మనం హంగేరియన్ కమ్యూనిటీ సెంటర్ బొరోనియాలో అక్కడ మనం చేస్తున్నాం అన్నమాట. 5వ తారీఖు అది కూడా సాయంత్రం. అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇప్పుడు ఎవరు కూడా ఇది వరకు చూడని కార్యక్రమం అది. అంటే ఏంటంటే ఒకవైపు మన మ్యూజిక్ స్కూల్స్, ఇక్కడ రాగామృత మ్యూజిక్ స్కూల్, అలాగే వాణి ఫైన్ ఆర్ట్స్, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదమ్మా. వీళ్ళందరూ కూడా చక్కగా ఒక్కొక్క మ్యూజిక్ స్కూల్ వాళ్ళు ఒక్కొక్క పాట పాడుతుంటే అక్కడ స్టేజ్ మీద అలంకారం, పెరుమాళ్ అంటే మన సీతమ్మ వారిని అలంకారం చేయడము, రామచంద్ర వారిని అలంకారం చేయడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మళ్ళీ ఇది మనం చూడాలనుకున్న అయితే మనం చూడలేమేమో అనిపిస్తుంది. బట్ అద్భుతమైన కార్యక్రమం, అందరూ కూడా ఖచ్చితంగా ఆ కార్యక్రమం కూడా రావాల్సిందిగా కోరుతున్నాం మేము. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి నిజంగా. అంటే మనము ఈ సంస్కృతి సంప్రదాయాలు నిలబడేది మనకి ఈ సెలబ్రేషన్స్, అంటే ఈ మనం ఇలా ఆనందంగా జరుపుకునే ఆ కోలాహలాలు, ఆ సంతోషకరమైన విషయాలు. కాబట్టి మనం ఎట్లయితే పెళ్లిళ్లలో మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని సంగీతాన్ని చేసుకుంటున్నామో, అలానే ఒక సెలబ్రేషన్ లాగా మన రాములవారి కళ్యాణాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుతున్నారు. 5వ తారీఖున హంగేరియన్ కమ్యూనిటీ సెంటర్ లో మన వివిధ రకాలైన ఇక్కడ మెల్బర్న్ కి చెందిన విద్యార్థులు, వారు నేర్చుకుంటున్న గురువుల ద్వారా నేర్చుకుంటున్న సంగీత కార్యక్రమాల్ని మనకి వినిపించడం జరుగుతుంది. సంగీతం అకాడమీస్ అన్ని కూడా ముందుకు వచ్చి చక్కగా ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలానే 6వ తేదీ వచ్చేసి మనకి రాములవారి కళ్యాణం ఉంది. అయితే మనతో మాట్లాడడానికి ఆస్ట్రేలియా నుంచి కిషోర్ గారని మనతో ఉన్నారండి. మాట్లాడదాము, కాల్ తీసుకుందాం. నమస్తే కిషోర్ గారు. నమస్తే గారు. నమస్తే గారు. నమస్కారం అండి. నేను ఆల్బరీ నుంచి అండి, ఆస్ట్రేలియా ఆల్బరీ నుంచి మాట్లాడుతున్నాను. ఆల్బరీ నుంచి, వెరీ నైస్ అండి. చెప్పండి కిషోర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. బాగున్నారండి? చెప్పండి స్వామి. ఓకే. అది ఈ నెలలో వచ్చే నెలలో అనుకుంటా అండి, గురువు గారు ఇక్కడికి వస్తున్నట్టు ఉన్నారు. ఆల్బరీకి కూడా ఉన్నట్టుంది కార్యక్రమం. ఆల్బరీ 3వ తారీఖున స్వామివారు అక్కడ వెంచేపు చేస్తారు. అక్కడ లక్ష్మీనారాయణ పూజ ఏదో మనకి మన వాళ్ళు అక్కడ నేపాలీస్ కమ్యూనిటీ వాళ్ళు అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారండి. నేపాలీస్, అవునండి, నేపాలీస్ పిలిచినట్టు. అవునండి, తప్పకుండా అటెండ్ కాండి కిషోర్ గారు. మీరు కూడా అండి తప్పకుండా వెళ్ళండి మీరు కూడా కార్యక్రమానికి.
ఆల్బరీలో మాకు వచ్చింది, నోటిఫికేషన్ వచ్చిందండి. అద్భుతం అండి. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మనము పెట్టే ప్రతి పైసా కూడా మంచి అద్భుతమైన కార్యం, రాములవారి మందిర నిర్మాణానికి కానీ ఆ స్తూపానికి కానీ వాటికే వెళ్తుంది. సో తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇంకా మీకేమన్నా లేదా? గురువు గారు, స్వామి వారు మొత్తం మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, సంతోషం. మీరు మెల్బోర్న్ కూడా. కాకపోతే నాకు ఒకటి చెప్పండి. అది ఇక్కడ ఆస్ట్రేలియాలో తెలుగుని ఇంకా గుర్తించలేదు కదండి, తమిళాన్ని పంజాబీని అలా గుర్తించినట్టుగా గుర్తించలేదు కదా. దానికోసం ఏమన్నా ప్రయత్నం చేస్తారు? ఇదేంటంటే అండి, నాటిలో మనకి తెలుగు మనకి అధికారికంగా గుర్తించడం జరిగింది. సో నాటి ఎగ్జామ్ రాసి పాయింట్స్ పొందే వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది, వాళ్ళకి వీసా పిఆర్ కి యాడ్ అవుతాయి పాయింట్స్. కాదంటే విక్టోరియన్ స్కూల్స్ లో ఇంకా ప్రవేశపెట్టడానికి గాను కృషి జరుగుతోందండి. ఆ కృషి కూడా జరుగుతోంది. మనకి ఇక్కడ మెల్బర్న్ నగరంలో కూడా కొంతమంది పెద్దలు ఉన్నారు, గోపాల్ గారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా కృషి చేస్తున్నారు. గోపాల్ తంగిరాల గారు వాళ్ళందరూ కూడా ఈ పరంగా కూడా కృషి జరుగుతోందండి. ఇంకా అయితే ఇంకా రాలేదు, అంటే స్కూల్స్ లో ప్రవేశపెట్టడానికి ఇంకా పర్మిషన్ రాలేదు. ధన్యవాదాలండి. సంతోషం అండి. సో అది ఎవరైనా కూడా ఆస్ట్రేలియా నుంచి కాల్ చేసే వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు. మీకేమైనా ప్రశ్నలు ఉన్నా లేకపోతే మీకు ఇంకా వివరాలు కావాలన్నా కూడా అడగచ్చు. చక్కటి కార్యక్రమాలు మనకి ఇప్పుడు జరగబోతున్నాయి, మార్చ్ ఏప్రిల్ అంతా కూడా. సో రాజేష్ స్వామి గారు అలానే పవన్ గారు చక్కగా వివరించారు. నిజంగా ఎంతో ఓపికగా చాలా బాగా వివరించారు. మీరు ఈ బిజీ టైంలో కూడా, నాకు తెలుసు వీకెండ్ అంటే మనకి శని ఆదివారాలు అంటే అక్కడ గుళ్ళో చాలా మంది దర్శించే భక్తులు ఉంటారు, అలానే చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కూడా మనకి ఎన్నో అరేంజ్మెంట్స్ అన్నిట్లో కూడా చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా ఈ సమయం తీసుకొని, విలువైన సమయం మీరు వచ్చి ఇలా మాట్లాడగలగడం మా అదృష్టం. అందరికి ఇంత వివరించారు చక్కగా, ఇంత ఓపికగా. ధన్యవాదాలండి మీ ఇద్దరికి కూడా. ఇంకా నేను మరీ ఎక్కువ సమయం తీసుకోవాలనుకోవట్లేదు, మీరు చాలా బిజీగా ఉన్నారని తెలుసు. మీ ఇద్దరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా సంతోషం మాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ మీ మాధ్యమం ద్వారా మాకు సీతారామ కళ్యాణానికి సంబంధించిన కానీ మన రామ మందిరానికి సంబంధించిన ఇవన్నీ కూడా వివరాలు అందరికీ కూడా ఇంకా మరింత చేరువయ్యేందుకు మీరు సహకరించినందుకు మీ అందరికీ కూడా చాలా 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 స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎప్పుడు కూడా. ధన్యవాదాలండి. సో అలాంటి విన్నారు కదా, సో శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటారు. సో తప్పకుండా ఆ రక్షని, ఆ ఆశీర్వాదాలని మనం అందరం పొందేలాగా మనం అందరం కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొందాం. అలానే మనకంటూ ఒక రామ మందిరం వచ్చేలాగా మనం అందరం కూడా కృషి చేద్దాం. ఏదో చిన్న ఉడత భక్తి ప్రాయంగానే అయినా అది ఆ భక్తితో చేస్తే అది స్వామికి ఫలం పుష్పం పత్రం తోయం అన్నట్టు చిన్నదైనా కూడా మనం భక్తితో ఇస్తే స్వామివారి కరుణ మన ఎప్పుడు మన మీద ఉంటుంది. సో అందరూ కూడా తప్పకుండా మీ వంతు సహకరిస్తారని కోరుకుంటూ నేను కూడా మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.